గోవా పేరు చెప్పగానే అక్కడ బీచ్లు, అందమైన జలపాతాలు గుర్తుకొస్తాయి. దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గోవా గుర్తింపు పొందింది. గోవా బీచ్లలో సేద తీరడానికి పర్యాటకులు క్యూ కడతారు. అరేబియా సముద్ర తీరంలోని గోవాలో పర్యాటకులకు స్వర్గం కనిపిస్తుంది. మద్యం ప్రియులకు ఇక్కడ పండగే. కొందరైతే కేవలం మద్యం తాగడానికే గోవా వెళ్తారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇప్పుడు సీన్ మారింది. గోవా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. టూరిస్టుల సందడి లేదు, హోటళ్లు ఖాళీ, నిర్మానుష్యంగా మారిన రోడ్లు, పడిపోయిన పర్యాటకుల సంఖ్య. అసలేమైంది? ఎందుకు గోవా వెలవెలబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గోవాకు టూరిస్టుల రాక తగ్గిపోవడం నిజమే అంటున్నారు పరిశీలకులు. గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాల పర్యావసానం ఇది అంటున్నారు వాళ్ళు. గతంలో దేశంలోనే టాప్ టూరిస్ట్ ప్లేస్ ఏది అంటే టక్కున గుర్తొచ్చేది గోవా. అదో ప్రకృతి అందాల పాలకోవా. న్యూ ఇయర్ డెస్టినేషన్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది మొదటి పేరు గోవా. పార్టీ చేసుకోవాలంటే చలో గోవా అంటారు. ఇక గోవా బీచ్లు స్వదేశీ విదేశీ టూరిస్టులతో కిటకిటలాడుతుంటాయి. అయితే ఈసారి గోవాలో న్యూ ఇయర్ జోష్ పెద్దగా కనిపించలేదంటున్నారు. టూరిస్టుల సందడి లేక గోవా ఖాళీ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పోయిన ఏడాది టూరిస్టులతో గోవా కలకల్లాడిపోతే ఈ న్యూ ఇయర్ కి మాత్రం పర్యాటకులు లేక వెలవెలబోయింది. గోవాలో క్రిస్మస్ ముందు నుంచే న్యూ ఇయర్ సంబరాలు మొదలైపోతాయి. బీచ్లు, రెస్టారెంట్లు పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. రోడ్లపై కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. ఎటు చూసినా సందడిగా కనిపిస్తుంది. అలాంటి ఇప్పుడు గోవాకు వెళ్లేందుకు టూరిస్టులు ముఖం చాటేస్తున్నారు. ఈ న్యూ ఇయర్ కు పర్యాటకులు లేక గోవా బీచ్లు, రోడ్లు వెలవెలబోయాయి. 1990 నాటికి గోవా ప్రపంచంలోనే ప్రముఖ టూరిజం స్పాట్ గా మారిపోయింది. పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, గోవాలో ఎంజాయ్మెంట్ నుంచి విస్తృతంగా ప్రచారం జరగడంతో విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. కొన్ని అవలక్షణాలు కూడా పెరిగిపోవడంతో పతనం ప్రారంభమైంది. టూరిస్టుల మీద ఆధారపడి వ్యాపారం చేసేవారు పర్యాటకుల్ని తమ దోపిడీ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎయిర్పోర్ట్లో లేదా రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర నుంచి టాక్సీ సహా హోటల్ మాఫియా వరకు దోపిడీ చేసి వదిలిపెడుతుంది. అందుకే టూరిస్టులు రాను రాను తగ్గించారు. వాస్తవానికి గోవాలో విదేశీ టూరిస్టులకే ప్రాధాన్యం ఎక్కువ. ఇండియన్స్ కంటే 4 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఫారినర్స్. దీంతో భారతీయులను చిన్నచూపు చూస్తున్నారు వ్యాపారులు. ఇండియన్స్ కి గౌరవం తగ్గడంతో గోవా ముఖం చూడడానికి ఇండియన్స్ ఇష్టపడట్లేదు. దీనికి తోడు గోవాలో విపరీతంగా పెరిగిపోయిన హోటల్ అండ్ ఫుడ్ రేట్లు, మంచి సర్వీస్ అందించని రెస్టారెంట్ యాజమాన్యాలు, థాయిలాండ్లో కంటే ఎక్కువ రేట్లు ఉన్నాయని కంప్లైంట్లు. మరోవైపు గోవాలో భారతీయులపై పెరుగుతున్న దాడులు, నెల రోజుల్లో 3 దాడి, దోపిడీ పాల్పడుతున్న కొందరు పోలీసులు, ఇలా పలు కారణాల వల్ల గోవాకి వెళ్లడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు. ఈ కారణాలన్నీ కలిసి గోవాను పర్యాటకులకు దూరం చేశాయన్నది వాస్తవం. అయితే టూరిస్టులు రాక, వాళ్ళ సందడి లేక గోవాలో కాకపుడుతుంది. ఎడాపెడా రేట్లతో బాధకుండా స్వదేశీ టూరిస్టులకు కూడా తగిన గౌరవ మర్యాదలు ఇస్తే గోవాలో పర్యాటకం మళ్లీ పట్టాలెక్కడం ఖాయమంటున్నారు పరిశీలకులు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.